అసలు అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణమేమి అంటే వాడు నిరంతరము పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఉంటాడు. ధర్మం వైపుకి అడుగు వేస్తాడు తప్ప అధర్మం వైపుకి అడుగు పడకుండా ఆవిడ జాగ్రత్తగా పుదివి పట్టుకుని ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. అది మనిషిని రక్షిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మ యందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు. ఇది ప్రాణప్రదం ఈ సిద్ధాంతం. మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు. నేనే ప్రమేయం, నేనే తీర్పు చెప్పుకుంటాను. ఎలా? ఇదే భాగవతంలో రుచి వాసన అంటారు. ధన్య అన్న నామానికి భాస్కరరాయలు వారు లలితా సహస్రంలో వ్యాఖ్యానం చేశారు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి. ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తుపెట్టుకుంటుంది. రుచి వాసన అనుభవిస్తుంది, వాసన గుర్తుపెట్టుకుంటుంది, మిల్లిమిల్లిగా వదిలేస్తుంది, కొన్నిటిని పట్టుకుంటుంది. బాగా తనకిష్టమైనదేదో దాని మీద నిలబడిపోతుంది.